వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. డిఎస్సి గురించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు. వీడియో చివరి వరకు చూడండి మరియు లైక్, షేర్ చెయ్యండి. ఇక న్యూస్లోకి వెళితే, ఆర్డినెన్స్ ప్రతిపాదనకు లైన్ క్లియర్. రాష్ట్ర యూనిట్గా ఎస్సీ వర్గీకరణ. టెట్ పరీక్ష ప్రతిపాదన కోసం ఎక్కువ వినతులు రావటంతో ఈరోజు మంత్రివర్గం లోకేష్తో చర్చలు జరిపిన తర్వాత టెట్ పెట్టడానికి సమయం లేదన్న విద్యాశాఖ మంత్రి. ఈ డిఎస్సి పూర్తి అయిన తరువాత కోర్టులో ఉన్న కేసు క్లియర్ అవ్వగానే మిగిలిన 10,000 పోస్టులకు టెట్ పెట్టాలని తీర్మానం. అభ్యర్థుల వయోపరిమితిపై కూడా అనేక వినతులు విద్యాశాఖ మంత్రివర్యులకు ఈ మెయిల్లు రావడంతో దీనిని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2018 నుండి డిఎస్సి లేకపోవడంతో వయస్సు రీత్యా చాలామంది అభ్యర్థులు నష్టపోయారు. అందువల్ల కనీసం 4 సంవత్సరాలైనా పెంచాలని విద్యావేత్తల అభిప్రాయం. మార్చి 27న నోటిఫికేషన్ వెల్లడి చేయాలని భావించినా ఏప్రిల్ 3న కేబినెట్ సమావేశం ఉన్నందున ఏప్రిల్ 3 తర్వాతే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అన్ని వివరాలను విద్యాశాఖ అధికారులు ఈ నెల 27 తారీఖులోపు ప్రభుత్వానికి తెలియజేస్తారని సమాచారం.